చాలా సంతోషం. ఇంత పెద్ద మహాక్షేత్రంలో పద్మశాలి భవనం అన్నసత్రం ఉండడం మన జాతికి ఇదొక నిదర్శనం. ఇలాంటి క్షేత్రంలో మరి నియోజకవర్గ పద్మశాలి సంఘం నూతన 4వ వర్గ ప్రమాణ స్వీకారం స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మరి ఇదే స్ఫూర్తితోని మీరందరూ కూడా అంకిత భావంతో దైవ సన్నిధిలో ఇప్పుడు ప్రమాణం చేయబోతున్నారు. మన జాతి ఔన్నత్యానికి, మన చేనేత పరిశ్రమ ప్రాచీన కలైనటువంటి పరిశ్రమ బాగోగులకు వృత్తిలో లేనప్పటికీ వృత్తిని సంరక్షిస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వృత్తిలో ఉన్నటువంటి వారికి మనం ఆసరగా ఉండాలి, వారి బాగోగులు చూడాలి. వివిధ వృత్తుల్లో ఉన్నవారి హక్కుల సాధనకు కూడా మన పద్మశాలి సంఘం పక్షాన పోరాటం చేయవలసిన అవసరం ఉంది రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో కొంత చేనేతలకి అయితేనేమి, పద్మశాలి జాతికి అయితేనేమి ఆశించినంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఈ కొత్త ప్రభుత్వంలోనైనా మరి మనకు మన ఆశలకు, ఆశయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుదన్నుగా ఉంటుందని ఆశిద్దాం. మనం ఆశించి ఇంట్లో కూర్చుంటే ఎవరు కూడా ఇవ్వరు. మన పందాలో మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు రావాల్సిన వాటాను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికలలో కూడా మన పద్మశాలి జాతి వివిధ స్థాయిలలో ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, జడ్పీటీసీ అయితేనేమి అన్ని స్థానాలకు కూడా స్థాయిని బట్టి పోటీలు చేయాలి. మనం ఇందులో గెలవాలి. స్థానిక సంస్థలలో మనం ఎప్పుడైతే విజయం సాధిస్తామో మన ఔన్నత్యం పెరుగుతుంది, మన స్థాయిని గుర్తిస్తారు, మన జాతి చైతన్యం వస్తుంది. కాబట్టి గ్రామాన మనం ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ మనం వికసించాలి, అభివృద్ధి చెందాలి. మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు చేపట్టాలి. మున్సిపల్ చైర్మన్లు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, అవసరమైతే జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా రాణించే అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎక్కడ పాలకపక్షం ఉంటుందో ఆ పక్షంగానే ఉంటేనే మనకు పనులు జరుగుతాయి. కాబట్టి మనకు పార్టీలతో పని లేదు, ప్రభుత్వంతోనే పని. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కూడా మనం ప్రభుత్వానికి అండగా ఉన్నప్పుడే మనకు పనులు జరుగుతాయని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మరి రాష్ట్రంలో మరి అన్ని సామాజిక వర్గాల కన్నా ఇక్కడ మన సామాజిక వర్గమే ఉన్నతమైనది. మనకున్నటువంటి తెలివితేటలు ఇతర సామాజిక వర్గాలకు ఏ కులంలో కూడా లేవు. మనం చూసే ఈరోజు అందరు సంఘాలు పెట్టుకున్నారు, అందరూ మన చరిత్రను చూసే వాళ్ళు రాసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకన్నా మనం ఎప్పుడైనా పై స్థాయిలో ఉండాలి తప్ప కింది స్థాయిలో ఉండకూడదు. వర్గ విభేదాలంటే అన్ని సామాజిక వర్గాల్లో ఈనాడు సహజంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వర్గాలు విభేదాలని ఏం పెట్టుకోకూడదు. ఉంటే ఉండనివ్వండి, కానీ ఎవరు సభ పెట్టినా కూడా తప్పకుండా అందరూ కూడా సభకు రావాలి. పద్మశాలి ఔన్నత్యాన్ని పొగడాలి, మన కీర్తిని మనం నిలబెట్టుకోవాలి తప్ప వర్గాలు వైషమ్యాలను లెక్కలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలోనే అనేక పుణ్యక్షేత్రాల్లో సత్రాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సత్రాల వల్ల స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఐక్యత మనలో నెలకొల్పుతూ ఉంది. ఇలాంటి ఐక్యతని మున్ముందు కూడా మనం ఇంకా తీసుకుపోవాలి. ఈ సత్రాలు ఇప్పటికే చాలా పుణ్యక్షేత్రాల్లో ఉన్నాయి. ఈ సత్రాల స్థానంలో నేను పద్మశాలి సత్రాల అధిపతి ఎవరైతే ఉన్నారో చిలువేరు కాశీనాథ్ కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. మీరు జాతి కొరకు ముందుకు నడవండి. ఈ పద్మశాలి సత్రాల స్థానంలో హైదరాబాద్ నగరంలోనైతేనేమి, ఇంకా పెద్ద నగరంలోనైతేనేమి ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నిర్మించండి. నిరుపేద పద్మశాలీలకు అండగా నిలుస్తుంది. ఉచిత వైద్యం అందించండి. పద్మశాలి అన్న సత్రాల వల్ల కొంత లాభం ఉన్నప్పటికీ రేపు మనం వైద్యపరంగా కూడా ఉచిత వైద్యం పద్మశాలి నిరుపేదలకు అందిస్తే మన జాతి గర్విస్తుంది. మనం చూసి ఇతర సామాజిక వర్గాల వారు కూడా ముందుకు పోతారు. కాబట్టి ఈ ప్రతిపాదన కోట్లాది రూపాయల అన్న సత్రాల్లో ఉన్నాయి. ఆ రూపాయలతో ఒక హైదరాబాద్ పెద్ద నగరంలో ఒక ఉచిత కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించి ఇవ్వాలని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అన్న సత్రాల వల్ల 2 రోజులు ఉంటారు, భోజనం చేస్తారు, ఉచిత వసతి పొందుతారు. అయినప్పటికీ కూడా అన్న సత్రాలలో ఉచిత భోజనం పెడుతున్నారు తప్ప ఉచిత వసతి కల్పిస్తలేరు నిరుపేద పద్మశాలీలకు. ఏ అన్న సత్రంనైనా మీరు అడగండి, మన ఉచితంగా వసతి కూడా కల్పించాలి. పద్మశాలీలకు, నిరుపేద పద్మశాలీలకు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, లేని వాళ్ళకు ఉచిత వసతి ఇవ్వాలి, ఉచిత భోజనం పెట్టాలి. అదేవిధంగా ఈ పద్మశాలీల కొరకు పెద్ద ఎత్తున కార్పొరేట్ స్థాయిలో
వైద్యాలయం నిర్మాణం చేసి ఉచితంగా మీకు వైద్యం అందించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అనేక సామాజిక కార్యక్రమాల్లో మనం ముందుండాలి. ఏ ఇతర సామాజిక వంశస్థుల కన్నా మనం తగ్గకూడదు. అదే స్ఫూర్తితో ముందుకు పోయి మనం ముందు కూడా పద్మశాలిల జాతి ఔన్నత్య కొరకు అందరూ కలిసికట్టుగా మనం ముందు పోదామని సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై పద్మశాలి.